ఆమె పేరు శివ సృష్టి. అది వచ్చింది ఆడ ఒక మంచి ఐటమ్స్ అనుకుని ఇంట్రొడక్షన్ ఇస్తుంది, మంచిగా మా డ్యాన్స్ చేసి అందరినీ ఇస్తుంది. తన గురించి ఇప్పుడు చెప్పుకోమని శ్రీముఖి చెప్పినప్పుడు తను అవుట్ ఆఫ్ కంట్రీలో చదువుకుంది, ఒక మోడలింగ్ అని చేస్తున్నానని చెప్పింది. ఇంతలో ఆమెకు అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. ఆ లవ్ చేసిన అబ్బాయి అయితే తనకు గట్టిగా అయితే దెబ్బ కొడుతున్నా కర్ణబెరి వెళ్ళిపోయేదని చెప్పిందంట డాక్టర్స్. అందులో అమ్మాయి అబ్బాయితోనే బ్రేకప్ చేసుకొని ఇండియా వచ్చేసిందంట. ఇండియా వచ్చేసి ఇక్కడ చేస్తుందంట చిన్న చిన్న యాక్టింగ్స్ అవి అనమాట. అందులో బిగ్ బాస్ వచ్చి ఏం చేస్తుంది ఏం వస్తుంది అని చెప్తే ఆమెకు వంట వచ్చంటే వంట వచ్చు అని చెప్పింది. అప్పుడు చపాతి చేసి అంటే చేస్తానని చెప్పిన తర్వాత తను చేస్తామని మొత్తం కాలిపోతుంది, పూరిలాగా అయిపోతుంది అని చెప్తుంది. ఇప్పుడు చేస్తారు, ఆమె చేస్తూ పిండి కలుపుతూ మాట్లాడాలని చెప్తారు, మాట్లాడుతుంది. అందులో పక్క నుంచి శ్రీముఖి మొత్తం వాటర్ వేస్తూ ఉంటుంది. వాటర్ వేస్తూ మనకు ఇబ్బంది పెడుతుంది. నేను కంటెస్ట్ అయినా అనుకుంటా ఏదో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలా నవదీప్ దగ్గరికి వెళ్ళి చపాతీ వేస్తుంది. చేసిన తర్వాత లవ్ హార్ట్ సింబల్ వేసి తన గుండెల పైన చపాతీ పిండితో లవ్ హార్ట్ సింబల్ పెట్టేస్తుంది. నవదీప్ కూడా వేసుకుంటాడు. అందులో ఆమెకి అది ఇది చేయమంటే చేస్తుంది. కొంచెం అటు ఇటు నార్మల్గా బాగానే ఉంటుంది. సో ఆమెను ఇద్దరైతే గ్రీన్ ఇస్తారు, ఒకరైతే రెడ్ ఇచ్చేసి పంపిస్తారు, ఓల్డ్లో ఉంచుతారు. అంతలో సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి మనకు అయ్యప్ప సాధు అని వస్తాడు. అయ్యప్ప సాధు ఒక పూజారి వేషంలో వస్తుంటాడు. పూజారి వేషంలో వచ్చి లడ్డు తీసుకొచ్చి అందరినీ లడ్డు ఇచ్చేసి హారతి ఇచ్చేసి కొడతాడు. హారతి పూజారి అనుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ గెటప్ తీసేసి మంచి గెటప్లో వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఏదంటే తనకు యాక్టింగ్ ఇంట్రెస్ట్తో వెళ్తుంటే నువ్వు పూజారి కదా, నీతో కాదు కదా పూజారి చేసుకోవచ్చు అని ఇలా చాలా హేళన చేసేవాళ్ళను. నేను పూజారి అయితే యాక్టింగ్ చేయొద్దా అది ఇది అని చెప్పి తనకి ఇంట్రెస్ట్తో బిగ్ బాస్ వచ్చిన అని చెప్పేవాడు. అయితే చెప్పిన తర్వాత ఆయనకు అది ఇది చేయమంటే ఏదో అంత యాక్టివ్ తర్వాత డ్యాన్స్ చేయమంటాడు. డ్యాన్స్లో కూడా అంత యాక్టివ్ ఉండకపోయేసరికి అది చెప్పేసి వదిలే అని ఈ ముగ్గురు రెడ్ ఇచ్చేసి పంపించేస్తారు. సర్లే మీరు ఇవ్వకుండా పర్లేదు, నేను ఇది కావాలంటే ఇంకో చోట నేను ప్రూవ్ చేసుకుంటానని ముందుకు వెళ్తా అనుకుంటే అమ్మాయి అపర్ణ వైజాగ్ నుంచి వస్తుంది. వాళ్ళు ముగ్గురు అన్నారు, ఇద్దరు అక్క చెల్లెలు ఒక అన్నయ్య అంట. అయితే వాళ్ళ చిన్న ఉన్నప్పుడే తండ్రి చనిపోతాడంట, వాళ్ళ అన్నయ్య కూడా చనిపోతాడంట. అయితే వాళ్ళ అమ్మనే కూలి పని చేసి వాళ్ళకు పెంచుతుంది. సో అలా పెంచిన తర్వాత ఆమెనేమో అమ్మాయి 6 months అవుతుందంట అకాడమీ పెట్టి, ట్రైనింగ్ అకాడమీ, ఈ ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. సో ఆమె ట్రైనింగ్ చేస్తూ తనలాగే ఇంకా ఏమైనా ఎక్స్పైర్ అవ్వాలని తను ఇక్కడికి బిగ్ బాస్కి వచ్చానని చెప్తుంది. సో బిగ్ బాస్ వచ్చాక తను ఆ అకాడమీ పెట్టి కూడా 6 months అవుతుంది. మరి ఇక్కడ వచ్చేస్తే ఆ అకాడమీని ఎవరు చూసుకుంటారని సర్లే వద్దులే అని ముగ్గురు రెడ్ ఇచ్చేస్తారు. చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాను అది ఇది చెప్తుంది అని వెళ్ళే 2 గ్రీన్స్ వచ్చేసరికి అమ్మాయి ఫుల్ ఏడుస్తుంది. అమ్మాయి ఫుల్ ఏడుచుకుంటేనే అటు ఇటు తిరిగి చాలా మీకైతే మేము అకాడమీకి డబ్బులు అవసరం అయితే మేము ప్రమోషన్ చేస్తాము, మీ అకాడమీకి మంచి పేరు తెప్పిస్తుంది, కానీ బిగ్ బాస్లో మీకు ఫిట్ కాదని పంపించేస్తాడు. 4వ వాడు రామకృష్ణ వస్తాడు. శ్రీముఖి బ్లెస్సింగ్ కావాలని అంటుంటాడు. అంటే బ్లెస్సింగ్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదని చెప్తుంది. అంటే బ్లెస్సింగ్ కావాలంటే సరే కొత్త ట్రై చేద్దామని అంటే సరేలే అనుకుంటాడు. తలకిందులుగా నుంచుంటాడు, అది బ్లెస్సింగ్ అని అంటాడు. సర్లే ఓకే అని వచ్చిన తర్వాత అది ఇది మాట్లాడతాడు, ఇది చేస్తా ఇది చేస్తా డ్యాన్స్ ఇస్తా, మా ఫిట్నెస్ ఉంది అది అని మంచిగా బాగానే మాట్లాడిన తర్వాత అంతలోనే నవదీప్ రెడ్డి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఆడు చేసే వేషాలకు గీతా మాధురి కూడా రెడ్డి ఇచ్చేస్తుంది. అయితే అభిజిత్ కూడా ఒక ఛాలెంజ్ ఇస్తాడు, ఏదో ఒక ఛాలెంజ్ ఇవ్వండి అన్నప్పుడు బాహుబలి సీన్ యాజ్టీజ్ ఆ డ్రమ్ముని తీసుకొని బాహుబలి లాగా నడుచుకుంటూ వచ్చి బాహుబలి సీన్ చేయమంటే అప్పుడు బాహుబలి సీన్ చేస్తాడు. బాహుబలి సీన్ చేసినప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు మనిషి వెళ్ళినప్పుడు సరే అభిజిత్ వెళ్ళి చేస్తాడు, మంచిగానే చేస్తాడు.
ఓకేని. సరే నీకు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తామని అభిజిత్ అయితే గ్రీన్ ఇస్తాడు. బా చూడడానికి నల్లగా ఉండని చాలామంది ఎక్కిరిస్తారని చాలా రకాలుగా మాట్లాడారు. చాలా రకాలుగా అవమానించారని చూస్తేనే ఎవరికైనా ఆమె స్టోరీ వింటేనే కన్నీళ్ళు వచ్చేస్తుంటుంది. అంత డేరింగ్ డ్యాన్స్ అమ్మాయి ఆమె. కాకపోతే కష్టాలు అయితే ఘోరంగానే ఉంటుంది. సో అమ్మాయి 10th అయిన తర్వాతనే తన ఇష్టం లేకుండా తన మేనమామని పెళ్లి చేయిస్తారండి. పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకున్న మామ కొడుకైనా మంచిగా చూసుకుంటారు, చూసుకోడు. నేను నల్లగున్నావు అది ఇది అని ఎగతాళి చేసుకుంటూ ఆమెను వదిలేసి ఆమె భర్త పైన ఆశలన్నీ వదిలేసుకొని పిల్లల్ని బాగా చూసుకోవాలని కష్టపడుతుంటుంది. అంటే ఆమెకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్, సింగింగ్ అలాంటివి చేస్తూ ఉంటానని చెప్పింది. అయితే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసి బెస్ట్ అవార్డు కూడా అందుకుందంట. అప్పుడు ఆమె స్టోరీ చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది. సో అప్పుడు బైక్ పై నుంచి కింద చేంజ్ అయిపోయింది, ఫేస్ మొత్తం చేంజ్ అయిందంట. అప్పుడు అంటే వాళ్ళ చిన్న పిల్లలు కూడా ఆమె దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళంట. ఇప్పుడు చాలా బాధ వేసింది, నా పిల్లలు నా దగ్గర రాకుండా ఉండాలని చెప్పుకొచ్చింది. అయితే తర్వాత మంచిగా అయిన తర్వాత షార్ట్ ఫిలిం తీసి అది బాగానే చేసుకున్న తర్వాత గీతామాధురి అయితే పెళ్లి పేపర్స్ ఇస్తుంది కదా, ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క ఆన్సర్ ఇవ్వమన్నప్పుడు అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత ఎలా ఉంది ఏముందని అడగరు. ఆ బాధ చెప్పుకుంటే సర్దుకోని ఇలాగే ఉంటుంది అలా ఇలా అనుకొని సర్దుపెట్టి పంపిస్తారు. చనిపోయిన తర్వాత మాకు చెప్పింటే బాగుండేది అని చెప్తారు. అది ముందే చెప్తే అమ్మాయికి ప్రాణాలతో ఉంటుంది కదా అని ఇంకో పేపర్ తీసుకొని అయితే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల గురించి, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటే చేంజ్ అవుతాడు, మారిపోతాడు, చేసేద్దాము అంటే 30 ఏళ్ళ నుంచి చేంజ్ అంటే ఇప్పుడు ఎలా ఏం చేస్తాడు ఆలోచన ఉంటుంది. అలా అమ్మాయి అయితే ఇచ్చేవాళ్ళ అది కూడా పాయింటే కదా. చూసుకోవాలి వాళ్ళ కూతురుని అయితే ఇవ్వరు, కానీ వేరే వాళ్ళ కూతురు అయితే మా అబ్బాయి చేంజ్ అయిపోతుంది కానీ చేసుకుంటారు. అందుకని ఆలోచన చేస్తాం. మూడోది భర్తగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లని పోషించి చేత కానప్పుడు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? తనకు చేయనికి చేత కానప్పుడు భార్య వేరే ఒకరిపైన నిందలు ఎందుకు వేయాలి? తనగానే చింపేస్తుంటుంది. అలాగే ఇంకో 2-3 చెప్తున్న తర్వాత నేను ఒక యాక్టింగ్ అన్నావు కదా, యాక్ట్ చేసి చూపించంటే ఒక ఇలా తనే చేసిన రీల్ని రీక్రియేట్ చేస్తుంది. యాక్టింగ్ కూడా మస్తు, యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది. అందరు కూడా దానికి మెచ్చుకుంటారు. తర్వాత నవదీప్తో కొంచెం ఫన్గా డ్యాన్స్ చేసి రివర్స్లో రాసి మస్తు ఇన్స్పైర్ చేస్తుంది. ఒక మంచిగా డ్యాన్స్ నవదీప్తో చేస్తూ ఐ లవ్ యూ అని చెప్తుంది. తను ఐ లవ్ యూ చెప్తాడు, అది ఇది బాగానే మాట్లాడి ముగ్గురు గ్రీన్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు రాజకుమారిని. ఈ 4వది లయ, హైదరాబాద్ అమ్మాయి. ముందు వచ్చింది అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అయితే నీ హైదరాబాద్ అమ్మాయి కదా, హైదరాబాద్లో లాంగ్వేజ్ స్లాంగ్లోనే మాట్లాడాలని చెప్పేస్తుంది. అమ్మాయి చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది, అందులో అనిపించదు. కానీ మాటలు చూసి తన యాక్టింగ్, కామెడీ, టైమింగ్ అని పర్ఫెక్ట్ సూపర్గా ఉంటుంది. మాట్లాడుతుంది ఇది అది. సికింద్రాబాద్ వాళ్ళ నాన్నలది, హైదరాబాద్ వాళ్ళ తాతలది అలా చెప్తుంది ఆమె. చెప్పి సికింద్రాబాద్ అది ఇది అని మంచిగా డైలాగు కొడుతుంది. కొట్టిన తర్వాత ఫుల్ యాక్టివ్గా ఉంది, జోస్ ఉంటుంది, ఫుల్ ఎనర్జెటిక్గా బాగానే మాట్లాడిన తర్వాత ఏదేదో చెప్తారో అన్నిటికీ సమాధానం ఉంటుంది. హైదరాబాద్ పోరి మేము ఇంత భయపడేది లేదు అది ఇది అని శైలిలో డైలాగ్ మొత్తం కూడా బాగా ఫుల్ జోస్గా ఉంటుంది అమ్మాయి అయితే. చేసిన తర్వాత ఇక ఇద్దరైతే గ్రీన్ ఇచ్చేస్తారు. మూడోది అయితే ఇక అది ఛాలెంజ్ పెడతారు. మీరు స్ట్రెంత్ ఉంది అన్నారు కదా, స్ట్రెంత్ ఏం చేస్తుందని పట్టుకోమని శ్రీముఖి ఒక సంచి ఇస్తుంది. సంచిలో నుంచి 1.5 కిలోల ఒక సంచిలో ఉంటుంది. ఆ సంచిలో సంచి ఇస్తుంటుంది. ఎంతసేపు మోస్తుంటామో మోపించి 7 వేస్తుంది. అది ఇచ్చేసి నవదీప్ దగ్గరికి వెళ్ళి కౌంట్ చేయమంటుంది. అక్కడ వెళ్ళాక నవదీప్ దగ్గర వెళ్ళి కౌంట్ చేస్తుంది, 7 వెళ్తుంది. 7 అన్నాక 7 ఎంత ఉంటుంది కేజీ, 1.5 kg అంటే
10.5 అని చెప్తుంది టక్కున. ఇక 10 చెప్పేసి ఒక చిన్న కామెడీ, అంటే నేను లెక్కల్లో వీక్ అది సంథింగ్ అలా అలా అని కామెడీ చేసి పర్ఫెక్ట్ ఉంది చెప్పేస్తుంది. అయితే తర్వాత గీతామాధురి అయితే రెడ్ ఇస్తుంది. అంటే ఇంకో కొంచెం ముందు అవ్వలేవేమో సర్వే గీతామాధురి అభిజిత్ ఇస్తాడు. సో హోల్డ్‌లో పెడదాము, నెక్స్ట్ చూసి వెళ్ళిపోవచ్చు. అది నీకు ఎనర్జీ కానీ సరే అతను కూడా పాజిటివ్‌గా తీసుకొని వెళ్ళిపోతుంది.